కమ్మనైన పెరుగు చారుని ఇప్పుడు మనం తయారు చేసుకుందాం. ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకొని మీగడ పక్కకు పెట్టుకొని పెరుగుని విస్కర్తో నేను ఇలా మృదువుగా 2-3 సార్లు మెదుపుకున్నాను. మీరు థిక్నెస్ చూసుకొని అవసరమైతే ఒక హాఫ్ కప్పు వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అందులో ఒక పావు చెంచా కారం వేసానండి. నేను పావు చెంచా కారం వేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆ పోపు దినుసులను కూడా పచ్చెనగపప్పు, ఆవాలు వేసి అవి చిటపటమనే వరకు వేయించుకోవాలి. తరువాత ఇందులో 4-5 పచ్చిమిర్చిని కూడా వేసి 1 నిమిషం పాటు వేగనివ్వండి. ఇలా వేగిన వాటిల్లో ఒక పెద్ద ఉల్లిపాయని మీడియం సైజుది సన్నగా ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి. తర్వాత 4-5 ఎండుమిర్చి వేసుకొని 1 నిమిషం పాటు వాటిని వేయించుకోవాలి. తర్వాత ఇందులో ఒక పావు చెంచా కంటే తక్కువ జీలకర్ర, ఒక పావు చెంచా పసుపు వేసుకొని అందులో కరివేపాకు, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పోపుని ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వండి. ఇలా చల్లారిన పోపుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగులో వేసుకుంటే కమ్మనైన పెరుగు చారు మనకి రెడీ అవుతాయి. ఈ పెరుగు చారుని మనము ఈ విధంగా రెడీ చేసుకొని 2 గారెలు కానీ వేసుకున్నామంటే కమ్మనైన పెరుగు వడలు రెడీ అయిపోతాయి. అన్నంలో కానీ పెరుగు వడల్లో కానీ ఎంతో రుచిగా ఉండే పెరుగు చారుని ఇంత ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు.